ముందుగా దేవాది దేవునికి వందనాలు. మరి ఈ సమయం ఇచ్చిన పాస్టర్ గారికి నా వందనాలు. కూలి వచ్చిన మీ అందరికి కూడా నా వందనాలు. 15:34 సహాయం చేయండి. 15 రామ సమర్థాయని బిగ్గరగా కేకలేదు. ఆ మాటలకు నా దేవా నన్నెందుకు తెలియజేస్తుందని అర్థం. చాలు స్తోత్రాలు. మహాగణుడైన ప్రభువా, ఈ బంగారు పాదాలకు వేలాది స్థుతులు స్తోత్రాలు వందనాలు చెప్పుకుంటాను. అయ్యా అద్భుతమైన మాటలు ఆయన అయ్యా ఇంకొక అందరూ చెప్పిన ప్రతి విడ మీద జ్ఞాపకం కొబ్బరించామని కాదు. అయ్యా ఇప్పుడు చెప్పిన ప్రతి విడని ఆయన జ్ఞాపకాలు బలంగా వాళ్ళు సంతానాల స్తోత్రాలు చెప్పుకుంటూ అయ్యా 4వ మాటగా ఆయన చెప్పిన విడగడ జ్ఞాపకం కొబ్బరించి బలంగా వాడుకోమని ఏసే వారి నామం నడుస్తున్నాను కన్నతండ్రి. ముందుగా మీ అందరికీ మరి 4వ మాటగా ఇచ్చాను. అందుని బట్టి దేవతలకు వందనాలు. శుక్రవారం మరి యేసయ్య ఈ రోజు మరణించాడు కదా. మరి గుడ్ ఫ్రైడే ఎందుకు అన్నారు? తొలి శుక్రవారం కదా, అలా అనుకోవాలి కదా. మంచి శుక్రవారం అని ఎందుకు అంటున్నారు అంటే, పూర్వకాలం 2000 సంవత్సరాల క్రితము మనమైతే ఎక్కడో దూరంగా ఉండి వాక్యం వినేవాళ్ళం. ఎక్కడో అంటే మందిరములకు వచ్చే స్థాయి మంది కాదు. మనము ఎప్పుడు కూడా బయట ఉండాలి. ఒక్క యాజకుడు మాత్రమే బయట ఉన్న గంగాళంలో నీళ్లు అడుక్కొని ఆవరణంలో నుంచి పరిశుద్ధ ఆలయంలోకి, అతి పరిశుద్ధ ఆలయంలోకి ఒక యాజకుడు మాత్రమే వచ్చి ఆ నైవేద్యాన్ని సమర్పించి రూపాన్ని వెలిగించేసి ఆయన అక్కడ మాత్రమే యాజకుడికి మాత్రమే అర్హత ఉంది. మిగతా వాళ్ళందరం ఇక్కడ ఉంటే మనము దాదాపు 1 కిలోమీటర్ దూరంలో ఉండి దేవుడిని స్తుతించాలి. దేవుడికి మనకి అంత దూరం ఉండదు. కానీ ఈయనైతే ఈ శుక్రవార జన్మన శివుడు మన పాపాల నిమిత్తం, మన శాపాల నిమిత్తం ఆయన మన పాపాలన్నీ కూడా ఆయన ఒక గిన్నెలోకి తీసుకొని లాస్ట్ బొట్టు వరకు తాగాలి. ఎందుకు? ఒక్క బొట్టు కూడా ఆపకుండా తాగే అంటే ఒక్క బిడ్డ కూడా నశించిపోతాము ఆయనకి ఇష్టం లేదు. లాస్ట్ బొట్టు వరకు ఆయన తాగి మనలో ఉన్న శాప పాపాలు అన్నీ కూడా తొలగించేసేసి ఆయన ఈ రోజున మనమందరం వచ్చి పరిశుద్ధమైన స్థలం అంటే ఇదిగో బలిపీఠం కాడికి వచ్చి కులమత భేదాన్ని ఏమీ లేకుండా ప్రతి బిడ్డ ఉన్నవాళ్ళు వెనక్కి లేని వాటికి ఎవరైనా కూడా ఈ పరిశుద్ధ ఆలయంలోకి వచ్చి చేసుకున్నామంటే ఆ తెర, ఆ పాపం అనే తెర, ఆ చీకటి అనే తెర, ఆ బంధకాలు అనే తెర ఆ శివుడు ఆయన తీసివేసి మనల్ని అప్పున చేర్చుకొని ఈ దినమున మనందరము కూడా కూర్చొని ఇక్కడ బలిపీఠం కాడ కూర్చొని మనమందరం అంటే ఒకనాటి దినాల్లో యాజకుడు ఉండేది స్థితి. ఈ రోజు చూడండి, మనం దేవుడి సన్నిధానం బలిపీఠం కాడికి వచ్చి మోకరించి ప్రార్థన చేయడానికి ఈ అధికారాన్ని ఎవరిచ్చారు? ఆయన శిలువలో ఉండి మన పాపాలన్నీ కూడా ఆయన భరించి మనకి విడుదల కలిగించాడు. మనకి మధ్య ఆయనకి మధ్య ఉన్న పాపాన్ని తీసివేసి ఆ తెరను తొలగించి ఈ దినమున మనం అందరము కూడా ఇలా ఉన్నాం. ఆయన చూడండి, ఒక పాత్రలో మన పాపం అంతా ఎత్తుకొని తాగాడు. కానీ ఈ రోజైతే మనకి ఆయన పాపములుగా అట్లా అనుభవించి ఈ రోజు మనకి రక్షణ పాత్రను ఇచ్చాడు. పాపం అనే పాత్రను ఆయన పుచ్చుకొని రక్షణ పాత్రను ఇచ్చి ఈ రోజున మనందరం కూడా రక్షణలోకి నడవడానికి ఆయనకి మనకి మధ్య ఉన్న దూరాన్నంతా కూడా ఆయన తీసేసేసాడు. తీసివేసి మనం ఈ రోజు ఆయనతో కలిసి పాడతాం, ఆయనతో కలిసి ఆరాధిస్తూ ఉన్నాం, ఆయనతో కలిసి కూడా ప్రతిదీ పంచుకుంటున్నాం. కానీ అలాంటి దినాల్లో ఎప్పుడైతే సిలువ వేశారో ఆయనకి మన మధ్య ఉన్న వెలిగిపోయి ఈ రోజు అందరం కూడా మనం ఆయన చెంత ఉండి మనము ఈ రోజున ఈ శుక్రవారం అందుకే ఆ వెలిగిపోయింది కాబట్టి దీన్ని శుక్రవారంగా ప్రకటిస్తూ ఉన్నాము. ఇంకా అలా ముందుకు వెళ్తే దేవుడు ఫస్ట్ వాక్యంలో ఏమన్నాడు అంటే చూసుకున్నట్లయితే ఫస్ట్ తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగులు కనుక అన్నాడు. మరి లాస్ట్ లో కూడా చూడండి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నాను అన్నాడు. మరి ప్రతి విషయం కదా తండ్రి 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 అన్నాడు. మరి 4వ మాటకు వచ్చేసరికి దేవాన్ని ఎందుకన్నాడు? నా దేవ ఏలో అంటే నా దేవా నా దేవా అంటే ఇప్పటి వరకు కూడా తండ్రి చేతుల్లో ఉన్నాడు కుమారుడు తండ్రి చేతిలో. ఆయనకి సమయం దొరికినప్పుడల్లా కూడా
గెచ్చమనే తోటలోకి వచ్చి ఆయన ఎక్కడైతే ప్రశాంతంగా ఉంటుందో వచ్చి ప్రార్థన చేసుకొని తండ్రితో సంబంధాన్ని పెంచుకున్నాడు. తండ్రి ఏం చెప్తున్నారు ఎప్పుడు కూడా ఈ ఒక జీవ గ్రంథంలో ఆయన సొంతగా ఎప్పుడూ చేయలేదు. ఎప్పుడు కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే ఆయన వచ్చింది. లేఖనాలు కూడా అందుకోసమే రాయబడ్డారు. ఆయన ఎప్పుడు కూడా నా తండ్రి నా తండ్రి నా తండ్రి నా తండ్రి ఏమి చెప్తే అదే చేస్తాను అని అదే మాట 10 సార్లు ఎందుకు అన్నాడంటే తండ్రి మాటకు ఆయన లోపలి జీవించాడు అన్నమాట. మరి ఇప్పుడైతే చూడండి ఇక్కడ నా దేవాన్ని ఎందుకు అన్నాడు. మరి 3 మాటల వరకు తండ్రి 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 అన్నాడు. 4వ మాటకి వచ్చేసరికి తండ్రి ఏమైంది అంత ప్రతి విషయం కదా తండ్రితో పాలు పంచుకుంటూ చేసుకున్నాను. మరి ఈ 4వ మాటకు వచ్చేసరికి విడిపోయాను. పూర్తిగా ఏమైందంటే విడిపోయాను అంటున్నాడు. నేను నా తండ్రి దగ్గరికి వెళ్లే సమయం ఆసన్నమైంది అన్నప్పుడు అక్కడ సంఘంలో ఉండే ఫిలిప్పు అనే అతను తెలిసి తండ్రి అంటున్నాను కదా మాకు కూడా చూపించవచ్చు కదా అన్నప్పుడు ఆయన అన్నాను ఇప్పుడు దాకా నాకు తిరిగావు కదా నాతో స్నేహం చేసావు కదా తండ్రి నేను ఏకమై ఉన్నావు అంటున్నాను. తండ్రి అయినా ఒకళ్ళే శరీరాలు వేరే అని ఆత్మ ఒకటే అంటున్నారు. నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే, నన్ను నమ్మితే తండ్రిని నమ్మితే నా ద్వారానే మీరు రక్షణ తీసుకొని నా ద్వారానే నవలోకానికి చేరాలి అంటూ ఉన్నాడు. నేను తండ్రి వేరు కాదు, శరీరాలు మాత్రమే వేరే, ఆత్మ ఒక్కటే, నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే అని అక్కడ చక్కగా కూడా ఫిలిప్పుకి చక్కగా వివరించాడు అన్నమాట. అలాగే ఇప్పటి వరకు తండ్రితో ఉన్నాడు, తండ్రితోనే ఉన్నాడు అన్ని కూడా. తండ్రి అని ఎలా ఉన్నాడు తెలుసా, అతను బాగా నమ్మకస్తుడుగా ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడు అంటే నమ్మకస్తుడుగా ఉన్నాడు, ప్రధాన శిల్పిగా ఉన్నాడు అక్కడ. ఆయన ప్రతి విషయంలో కూడా ఆయన ప్రధాన శిల్పిగా దేవుడు ఏది చెప్తే ఆ విధంగా నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. కానీ మరియమ్మకి గర్భము వచ్చే ముందు ఆయన ఎలా వచ్చింది, పరిశుద్ధాత్మతో ఆవరించబడి ఒక ఖడ్గం దూయబడింది. ఆ ఖడ్గముకి అర్థము ఏంటంటే మనం ముందుకు వెళ్ళేటప్పుడు చెప్పుకుంటాం అన్నమాట. అలా ముందుకు కొనసాగుతూ ఉండగానే ఈ 3వ 4వ మాటకి వచ్చేసరికి ఆయన అంటున్నాడు దేవా దేవా అంటున్నాడు. ఎందుకు దేవా అన్నాడు చెప్పండి. అక్కడ తండ్రికి బిడ్డకి బంధం తిరుగుతుంది. తండ్రి కనుమరుగైపోయింది. బిడ్డ ఎంత బిడ్డగా కేకలు వేశాడు అంటే ఆయన అంత రక్తాన్ని కోల్పోయి ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన ఈడ్చబడ్డాడు, కొడాలతో కొట్టబడ్డాడు, బీపంతా దున్నబడింది. ఆయన అలాగే నడుచుకుంటూ వెళ్ళి సిలువలో పలికి 4 మాటలు వచ్చేసరికి 3 మాటల వరకు ఆయన అంటూ ఉన్నాడు కదా, ఆయన తండ్రి తన కుమారుడి చేతిని పట్టుకున్నాడు, 4వ మాటకు వదిలివేశాడు. అప్పటి వరకు అంటున్నాడు మరియమ్మతో ఉన్నప్పుడు ఈ నా ప్రియ కుమారుడు ఈయన అందు నేను ఆనందించుచున్నాను అన్నాడు. తన ప్రియ కుమారుడు అంటాడు. కానీ ఇప్పుడు ఎందుకు చెయ్యి విడిచేశాడు చెప్పండి. నీ నా పాపము సిలువలో భరించడానికి మనమందరం తన ప్రియ కుమారుని చెయ్యి వదిలేసేసాడు, మన చెయ్యి పట్టుకున్నాడు. అక్కడ దేవుడు కనుమరుగైపోయాడు. అక్కడ దేవుడు ముఖము చాటి వేసుకున్నాడు. అక్కడ తన పరలోకంలో తన సన్నిధానంలో నుంచి యేసయ్యను నెట్టి వెళ్ళిపడ్డాడు. ఎందుకు నెట్టి వెళ్ళిపడ్డాడు? నేను ఆ పాపమును ఆయన కడగడానికి వచ్చాడు. అక్కడ కడగడానికి వచ్చినప్పుడు అప్పుడు దగ్గరగా కేకలు వేశాడు. అప్పుడే తన ఒంటిలో ఉన్న శరీరంలో ఉన్న రక్తం అంతా కూడా గారలైపోయింది. ఎంత బిగ్గరగా కేక వేశాడో తెలుసా ఆయన. ఆయన అంటున్నాడు ఈయన పరిశుద్ధుడు, ఈయన యందు నాకు ఏ పాపము లేదు అంటే పరిశుద్ధుడికి మరణం లేదండి. ఆయన మరణము అంటున్నాడు కదా, నాకు మరణం ఎవరు విధించదు, నాపై నేను ప్రాణము పెడితే కానీ అక్కడ నేను మరణం. ఎందుకు? లేఖనాలు పూర్తి చేయడానికి ఆయన పరమ నుంచి దిగి వచ్చాడు, మన మధ్య సంచరించాడు. ఒక మనిషి ఎలా అయితే బాధలు పడ్డాడో ఆయన పొయ్యి పని చేశాడు, కుటుంబాన్ని పోషించాడు, మరి శరీరదారికి అన్ని కూడా నిర్వర్తించాడు. కానీ 30 సంవత్సరాలు తన తల్లి దగ్గర ఉన్నాడు. కానీ 3.5 సంవత్సరం అద్భుతాలు, ఆశ్చర్యాలు, స్వస్థతలు, దీవెనలు అన్ని ఇచ్చాడు. కానీ ఆ సమయం వచ్చేసి తండ్రి చేతికి తన ప్రాణము తన తండ్రి ఇచ్చిన పనిని తను పూర్తి చేయడానికి తన తండ్రి ఏం చేశాడు, తన ప్రియ కుమారుడు చెయ్యిని వదిలివేసి మన చేతిని పట్టుకున్నాడు. తన కనుమరుగు అయిపోయాడు. అతను అంటూ ఉన్నాడు అప్పుడు దాకా తండ్రితో సహవాసం చేశాడు, తండ్రితో ఆడుకున్నాడు, తండ్రితో మాట్లాడాడు. కానీ విడిచినప్పుడు ఆ యేసయ్య తండ్రిలో విడిచినప్పుడు తట్టుకోలేకపోయాడు. అంటున్నాడు కదా, తండ్రి నా చెయ్యి విడిచావా అని బిగ్గరగా కేక వేశాడు. చూడండి, మనం ఎప్పుడైనా మామూలుగా మాట్లాడేది వేరు, బిగ్గరగా అంటే తనలో ఉన్న శక్తిని అంతా కూడగొట్టుకొని బిగ్గరగా తండ్రి నన్ను విడిచేసావా అని కేక వేశాడు.
చూడండి, అంత సిలువ వేసి అంత రక్తము కారినప్పుడు కదా తన శక్తి తగ్గలేదండి, తనలో బలము తగ్గలేదు. దేవుడు ఇచ్చి ఉన్నాడు. అక్కడ కూడా అంటూ ఉన్నాడు, నాకై నేను ప్రాణము పెడితేనే తప్ప నా ప్రాణాన్ని తీయడానికి ఎవరికి కూడా అది అనుమతి లేదు అంటున్నాడు. అక్కడ వెంటనే ఆయన కనుమరుగైపోయాడు అని ఆ సిలువలో అంటూ ఉన్నాడు కదా, తండ్రి నా ప్రాణం తప్పు చెప్తున్నాను అన్నప్పుడు వెంటనే అంటూ ఉన్నాడు కదా దేవుడు కనుమరుగైపోయాడు, కనపడలేదు. అక్కడ స్థానం ఏమైందంటే ప్రతి పాపానికి తీర్పు తీర్చే తండ్రి కాబట్టి అక్కడ కుమారుడికి తీర్పు ఇచ్చే స్థానంలో తండ్రి ఉన్నాడు. కొడుకు తీర్పు తీర్చుకునే స్థానంలో ఒక గొర్రె పిల్లవని వదకు తేబడ్డ గొర్రె పిల్లవని యజ్ఞ పశువు అయిపోయాడు. ఆయన వెంటనే అంటూ ఉన్నాడు, ఖడ్గమా ఈ కాపరి మీద ఖడ్గము పడును అని వెంటనే అంటూ ఉన్నాడు. ఏ ఖడ్గం అది? మరి మరియమ్మ కడుపులో నుంచి ఆనాడు కడుపులో దూసుకుపోయిన ఆ ఖడ్గమే అంటూ ఉన్నాడు. ఖడ్గమా కాపరి మీద పడుము అని అక్కడ నుంచి పరలోకం నుంచి ఒక అనుమతి వచ్చింది. ఆయన చదువుకోలేదండి, ఎందుకంటే వాక్యానుసారంగా అక్కడ జరగాలి. లేఖనాలు పూర్తి అయితేనే మన పాపాలన్నీ కడిగివేయబడతాయి కాబట్టి ఖడ్గానికి దేవుడు అనుమతి ఇచ్చాడు. ఆయన వెంటనే ఆ ఖడ్గము మంచి కాపరి, మన కోసం ప్రాణం పెట్టిన మంచి కాపరెవరు? యేసయ్య. మన పాప శాపాల కోసము అక్కడ చూడండి, తండ్రి తన అన్ని రాగముల నుంచి యేసయ్యను నెట్టివేయబడ్డాడు, తండ్రికి దూరం అయిపోయాడు. ఎన్నడూ ఎడబాయని తండ్రి కూడా అక్కడ చెయ్యి విడిచేశాడు. నా ప్రియ కుమారుడు అన్నవాడే కేవలం నీ నా శాపాలు నీ నా పాపాల కోసమే తండ్రి అలా చెయ్యి విడిచేసి ఎక్కడైతే తన జన్మించినప్పుడు కట్టి మరియమ్మ కడుపులోనికి దూసుకుపోయిందో అదే కట్టి వచ్చి ఖడ్గమా కాపరి మీద పడుము అని అక్కడి నుంచి వస్తేనే ఆ ఖడ్గము వచ్చి ఆ కాపరి తండ్రి తీర్పు చెప్తూ ఉన్నాడు. తండ్రి తీర్పు సమయంలో కుమారుడు అక్కడ ఏమయ్యాడు? బలి పశువయ్యాడు, యజ్ఞ పశువయ్యాడు. ఆ స్థానము నీది నాది. ఆయన కుమారుడు స్థానంలో ఉంది. వెంటనే ఆ ఒక మరణానికి శిరస్సు వచ్చినప్పుడు ఆ ఖడ్గము వచ్చి ఆ కాపరిని వధించింది. అక్కడ మనం ఆలోచించినట్లయితే దేవుడు ఈ సిలువ వేయబడినట్టు కాదు, కానీ ఆ ఖడ్గము పై నుంచి వచ్చి ఆ మంచి కాపరి అంటే మన కొరకు ప్రాణం పెట్టిన తండ్రి కోసము ఆ ఖడ్గము పెట్టి వధించి వేసింది. అలా చూస్తున్నారు. వెంటనే ఆయన అంటూ ఉన్నాడు కదా, ఏమంటూ ఉన్నాడు? ఇదిగో తండ్రి నా ప్రాణము నీకు అప్పచెప్తున్నాను. చూడండి, ఎంత కేక వేసినా కూడా ఎందుకు ఆయన అంత పట్టించుకోలేదు అంటే ఇక్కడ లేఖనాలు ప్రకారము 33.5 సంవత్సరాలకి ఆయన మరణిస్తే కానీ మనం అందరం రక్షింపబడతాము. మనం అందరం రక్షణ పాత్ర చేతబట్టుకొని ఆయన స్థుతిస్తాము. ఆయన పని ముగించింది అని అర్థం. వెంటనే ఆయన తండ్రి అనకుండా అక్కడ దేవా నా దేవా నన్ను ఎలా చేయి విడిచితివి అని నా ప్రాణము నీకు అప్పగించుకుంటా, నా ఆత్మను నీకు అప్పచెప్పుకుంటున్నాను అన్న వెంటనే మన చేతిని వదిలిపెట్టి తన కుమారుడి చేతిని పట్టుకున్నాడు. ఆ కొద్ది సమయంలోనే కుమారుడైన యేసయ్య అసలు ఎంత బాధపడ్డాడు అంటే పసిపిల్ల వాటిని వదిలిపెట్టినప్పుడు తన బిడ్డ ఎలా చంటి బిడ్డ ఎలా ఉంటాడో ఆ మాటని కింద టెక్సీలో కింద పడినప్పుడు ఆ గడ్డి మూటిని కింద పడవేసి ఆ తల్లి ఆ బిడ్డ కోసం ఎలా వచ్చిందో వెంటనే ఆ తండ్రి స్థానంలో తీర్పు చెప్పే స్థానము అయిపోయిందాక తండ్రి తన కుమారుడిని చెయ్యి వదిలేసేసాడు. తీర్పు అయిపోయింది. వదలబడ్డ గొర్రెపిల్ల స్థానంలో కుమారుడు ఉన్నారు. ఆ కుమారుడే నువ్వు నేను ఈ రోజు ఆ కుమారుడి స్థానం ఉంది. మనము బతకలేబడ్డ గొర్రెపిల్ల వాడు ఆయన కాదు, కానీ ఆయన మనం భరించలేమని ఆ ఒక పాపం అంతా కూడా ఆయన తీసుకొని ఆయన అక్కడ మన పాపాన్ని ఆయన తీసుకొని ప్రక్షాళన చేసి అతను పాపమాయను అన్నారు. పాపాత్ముడు పాపం అయ్యాడు కాబట్టే శిక్షకు పాత్రుడని శిక్షకు ఆయన పాత్రుడని ఆయన కూడా తీర్పు స్థానంలో నిలబడవలసిన అవసరం ఉంది. అది ఎవరి కోసము? నీనా కోసం. చూడండి, వెంటనే నా ఆత్మను అప్పగిస్తున్నాను అన్నప్పుడు వెంటనే ఆయన మన చేతిని వదిలేసి, ఎందుకంటే అక్కడ పాపం అయిపోయింది, తీర్పు సమయం అయిపోయింది, గొర్రెపిల్ల వధించబడింది, అన్ని కూడా సమాప్తమై వెంటనే కూడా ఆయన ఏం చేశాడు? తన కుమారుడు చేయి పట్టుకొని తన ఆత్మను మనలోకి అసలు చేసుకున్నాడు. అలాగే ఈ రోజు అంత కేక. అసలు కేక అంటే ఏమిటి? దేవుడు వినడా? ప్రతి కేక కూడా దేవుడు వింటాడు. మరి ఇశ్రాయేలు ప్రజలైతే మనకి 430 సంవత్సరములు చెరలోకి వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయిన సమయంలో అక్కడ ఇశ్రాయేలు ప్రజలు తిండి తిప్పలు లేకుండా అక్కడ వెట్టి చాకిలు చేస్తూ కొలిమిలో కాలవేయబడుతూ ఉన్నాం. ఆ సమయంలో
వాళ్ళు ప్రార్థన దేవుడు ఎన్నోసార్లు చెప్పినప్పటికీ కూడా మందిరానికి రాకుండా వదిలివేసినప్పుడు వాళ్ళు ఆ 430 సంవత్సరములు చెరలో ఉండి దేవుడిని అప్పుడు అనుకున్నారు, అయ్యా మీ మందిరంలో ఈ సమయాన మేము ఆరాధన చేస్తా ఉంటామయ్యా, మీ మందిరంలో ఈ సమయమున యాజకుడు వర్తమానం బోధిస్తూ ఉండగా మేమందరం ఉంటాం, ఈ దినమునేందయ్యా ఈ చెరలో ఉన్నామని ఏడ్చితే దేవుడు కనికరించి 430 సంవత్సరాలకి వాళ్ళు కేక విన్నారు. వాళ్ళు కేక విని వెంటనే ఇశ్రాయేలు ప్రజల్ని అక్కడ చెర నుండి విడుదల కలిగించారు. చూడ ఎందుకు కేవలం మన పాపం కోసము యేసయ్య కేకను పక్కన పెట్టారు. మరి అలాగే ముందుకు వెళ్తే అరణ్య మార్గం గుండా ఆమె తన కుమారుణ్ణి ఎత్తుకొని వెళుతూ ఉండగా హాగరు వెళుతూ ఉండగా ఇక మరణించేసేయాలని ఆమె వెళుతూ ఉన్న సమయంలో నీరు లేని సమయంలో కేక విడిసినప్పుడు అరణ్య మార్గంలో గుండా కూడా దేవుడు ఆమె కేక విన్నాడు. ఆమె పేరేంటి? హాగరు. హాగరు కేక విని అక్కడ వెంటనే ఆ అడవిలో కూడా నీటిని ఉపయోగం చేశాడు. ఆయన వెంటనే ఆ నీరుని తాగి వెంటనే ఆయనకి అక్కడ ఒక పేరు పెట్టింది, చూపుచున్న దేవుడు అని. అక్కడ కూడా ఆమె కేకను దేవుడు చక్కగా ఉన్నాడు. ఇక్కడ యేసయ్య కేక నీ నా కోసము ఆయన వదిలివేశాడు. మూడవది వస్తే షడ్రక్ మేషక్ అబేద్నెగో తీసుకెళ్ళేసేసి ఆ రాజు అంటున్నారు, ఇదిగో మీరు ఈ ఒక ఆ విగ్రహానికి కానీ మీరు సాగిల పడకపోతే మండుచున్న అగ్నిగుండంలో మిమ్మల్ని వేస్తాను అన్నప్పుడు వాళ్ళు అంటున్నారు కదా, రాజా మీరు అగ్నిగుండంలో వేసినప్పటికీ కూడా మేము మీరు తయారు చేసిన ఆ విగ్రహానికి నమస్కరింపము. అంటే ఆ రాజుగారు అంటూ ఉన్నారు, 7 అగ్నిని పెంచమన్నప్పుడు మీరు ఎంతైనా పెంచినప్పటికీ కూడా మా తండ్రి సజీవుడు, మమ్మల్ని మేము ఎక్కడ ఉన్నా కూడా మమ్మల్ని ఈ అగ్నిగుండం నుంచి కాపాడుటకు ఆయన సమర్థుడు అన్నాడు. వెంటనే కూడా అక్కడ కేక వినగానే ఆ అగ్నిగుండం నుంచి కూడా వెంటనే ఆ కేక విని ఆ ముగ్గురిని కూడా ఆ ఒక అగ్నిలో నుంచి చెరల నుంచి లాగి తీసుకొని వచ్చాడు. చూడండి ఇక్కడ ముగ్గురిని చూపించాడు. ప్రతి ఒక్క కేక వింటూనే ఉన్నాడు. ఈ దినమున నువ్వు ప్రార్థన చేస్తే నీ మొర ఆలకించడా? నువ్వు ఎందుకు కేక వేయలేకపోతూ ఉన్నావు? ఈ దినమున మనం ఎందుకు కేక వేయలేకపోతున్నాం? అరణ్యంలో ఉన్నా విన్నాడు, అగ్నిగుండంలో ఉన్నా విన్నాడు. మరి చూడండి 430 సంవత్సరములు వారు తంబూరు సిగానములు అక్కడ చెట్లకి తగిలించినప్పుడు వాళ్ళు ఏడ్చినప్పుడు 430 సంవత్సరాలు వారు జ్ఞాపకం చేసుకొని కేక విన్నాడు. ఈ దినమున తెల్లవారుజామున తెలిసి నువ్వు ఎందుకు దేవుని యొక్క అంత నిర్లక్ష్య స్వభావం అవుతున్నావు? ఎందుకు 5 గంటలకు లెగిసి మొదటిగా దేవుని యొక్క ప్రార్థన చేసినప్పుడు నీ కేక వినడా? తప్పకుండా ఉండాలి. మరి హాగరు పెట్టిన కేక వినలేదా? ఇశ్రాయేలు ప్రజలు పెట్టిన కేక వినలేదా? షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వేసిన కేక వినలేదా? విన్నాడు. కానీ ఈ రోజున ఏంటి అని నిర్లక్ష్య స్వభావంతో ఉండడానికి కార్యాలను చూడలేకపోతున్నాం. అలాగే మనం కూడా తెల్లవారుజాము వేసి కేక వేసినప్పుడు ప్రతి కేకాన్ని నేను వింటాను అంటున్నాను, ప్రతి ఒక్క విషయంలో నేను సహాయం చేస్తాను అంటున్నాను. ఇది మనము కూడా వేకువనే లెగిసి మనం దేవుడి వద్ద మన సమస్యలన్నీ కూడా ఆయన తెలుసు, కానీ నువ్వు అడగాలి కదా, దేవుడు నాకు కావాలి అని. నీకు ఏది కావాలో తెలియదు దేవుడికి. నువ్వు కేక అంటే పెద్ద పెద్దగా అడగలేదు కాదు, ప్రార్థన చేయమంటున్నాడు, ప్రార్థన కేక వేయమంటున్నాడు. మీరు వేకువనే లెగిసి ప్రార్థన చేసినప్పుడు ప్రతి అవసరాలు అక్కర్లు కూడా తీర్చలేదు దేవుడు చెప్తున్నాడు. ఆయన ప్రధాన శిల్పిగా ఉన్నాడు, ఆయన మచ్చలేని వాడుగా ఉంటున్నాడు. మరి ఈ దినమును చూసినట్లయితే అన్నట్టు ఈయన ఎందుకు నాకు ఏ పాపమో కనపడట్లేదే అని అంటూ ఉన్నాడు. కానీ పాపానికైతే మరణం ఉంది, కానీ జీవానికి మరణం ఉంది. కానీ అక్కడ జీవ గ్రంథంలో మనకి లేఖనాలకి లోబడి చెయ్యాలి, ఆయన మరణిస్తే కానీ మన పాపానికి విముక్తి కలగదు అని అక్కడ ఆయన వాక్యానికి లోబడి తండ్రికి ఇచ్చిన మాటని ఎక్కడ కూడా జీవ గ్రంథంలో ఆయన మాటని తొలగినట్టు ఒక్క మాట మాత్రం అన్నారు. ఏమన్నారంటే, అయ్యా నీ చిత్తం అయితే నీ గిన్నెని నా యుద్ధ నుంచి తొలగించు అనే మాట పూర్తి కాకముంది అయినను కూడా నీ చిత్తమనే కానిమ్ము అన్నాడు. కానీ ఆ గిన్నెలో ఏముందండి? అనేక రోగాలు, రోగ జీవితం, మన బ్రతుకులన్నీ కూడా ఆ పాపం ఆ గిన్నెలో ఉంది. అందుకు అడిగాడు. కానీ లాస్ట్లో కూడా ఆయన వెంటనే అందులో ఉన్నాడు కదా దేవుడు. వెంటనే ఆయన తీసుకొని ఆయన ప్రాణాన్ని పూజేసాడు. చిన్న వాక్యాన్ని దేవుడు మనందరూ ఇంకొక నుంచి ఆశీర్వదించారు.